రెడీ హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. ఇప్పుడు మనం రాజమండ్రిలో ఉన్నామండి. రాజమండ్రి సిటీలో ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉందా, టీడీపీ గెలిచే అవకాశం ఉందో తెలుసుకోవడం కోసం మనం రాజమండ్రి వచ్చేసామండి. రాజమండ్రి రాజకీయ పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి, ప్రజల అభిప్రాయం ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్, ఇప్పుడు రాజమండ్రి సిటీలో మార్గాని భరత్ గారు వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు, ఆదిరెడ్డి వాసు గారు టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? మోస్ట్లీ ఫ్యాన్ అంటే భరత్ వైసీపీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకు సార్? అంటే మరి రాజమండ్రి ఇంప్లిమెంటేషన్ చాలా బాగుంది. ఎక్కడికున్నా సరే ప్రీవియస్గా చూస్తున్నప్పటికీ ఇప్పటికీ చాలా బాగుంది. అది విషయం. ఎక్కడికైనా ఏదన్నా కావాలంటే కూడా ఆయన చాలా బాగా తిరుగుతూ ఉంటాడు, జనాల్లో బాగా తిరుగుతూ ఉంటాడు. అది విషయం. అంటే రాజమండ్రి ఎంపీగా ఆయన పనితీరు అంతా బాగుందా సార్? బాగానే ఉంది. ప్రస్తుతం మరి అయితే మేము చుట్టుపక్కల అయితే ఊరు వెళ్ళడం కనుక రాజమండ్రిలో ఎక్కడైనా ఏదైనా పిలిస్తే మటుకు ప్రతి దానికి ఎక్కడికన్నా సరే వచ్చి చేసి సహాయం చేసేవాడు ఆయన. అది సార్, ఇప్పుడు అంటే రాజకీయ నాయకులు అంటే ఎవరు పిలిచినా వెళ్తారు, అది వేరే విషయం. అంటే రాజమండ్రి ఇప్పుడు మార్గాని భరత్ గారు రాజమండ్రి ఎంపీగా చేసిన డెవలప్మెంట్స్ కోసం అంటే మీరు బాగుందని అన్నారు కదా, కొన్ని మచ్చుకు కొన్ని చెప్పగలరా? మరి స్ట్రీట్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి, తర్వాత ఈ కంపల్సరీ ఒకటి ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి. రాజమండ్రిలో మేము ఇక్కడే ఉంటున్నాం, సరౌండింగ్స్ కూడా చాలా చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం జనాలకు తెలుసు ఏం చేస్తారు అనేటువంటిది. ఏంటంటే ప్రజలు ఆ పార్టీ ఈ పార్టీ అని కదా, ప్రస్తుతం ప్రజలు అంటే డెవలప్మెంట్ చూసుకుంటారు, వాళ్ళ పిల్లల అభివృద్ధి చూసుకుంటున్నారు. ఈ తరం కాదు వచ్చే తరానికి ఏంటి అని చూసుకుంటున్నారు. కనుక ఏది బాగా చేసుకుంటారో అదే చేసుకుంటారు తప్ప ఇంకా పాతదే మనోడే కదా, మన కులమే అలా పోతే ఇంకా దేశం ఇంకా నాశనం అయిపోద్ది. అది విషయం. అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నారు కదండి, ప్రజలు డెవలప్మెంట్ చూసుకుంటారు, వాళ్ళ పిల్లలు బాగోగులు చూసుకుంటారు అని. అంటే టీడీపీ వాళ్ళు అదే అంటున్నారు, ఆ విధంగా అంటూ మమ్మల్ని మాకు ఓటు చేయండి అని అంటున్నారు కదా, దాన్ని ఎలా? అలానే కదా మరి. అది ముందు ఏం చేస్తారు వాళ్ళు? అంతకుముందు అధికారం ఉంది, అప్పుడు ఇది రాష్ట్రం మొక్క ప్రతి వాళ్ళకి తెలియకపోవచ్చు. సమైకాంధ్రలో ఉన్నప్పుడు ఇప్పుడు దేశం ఈ రాష్ట్రం యొక్క ట్యాక్స్ అన్నీ తెలంగాణకు పోతున్నాయి, చాలా కట్టాల్సి వస్తుంది. మరి కరోనాలో ఈ జగన్ చేసినటువంటిది సహాయం ఎవరికైనా ఏమన్నా తెలుసు? ఎవరు ఏమీ ఇవ్వలేకపోయారు ధైర్యంగా. అన్ని ఇప్పుడు విద్య ఏంటి, వైద్యం ఏంటి, ఏదైనా సరే ప్రతి వాళ్ళకి చాలా బాగా చేశాడు ఆయన. ఏంటంటే అసలు ఒక విజన్ ఉంది ఆయనకి, విజన్ ఉంది. ఆ విజన్ బట్టి పోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మంచి అడ్మినిస్ట్రేటర్, కానీ వెనకున్న వాళ్ళు కొంతమంది వాళ్ళ స్వార్థాల గురించి ఆయన పాడు చేసుకున్నారు. అది లేకపోతే ఆయన బాగానే ఉన్నాం. ఒకటి ఆయనకి వయసు అయిపోయింది యాక్చువల్గా. కేసీఆర్ కావచ్చు, ఈయన కానీ రామ ఏ దేవుడైతే అది ఆ గుళ్ళకి పోయే వయసు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేసే వయసు లేదు ఇంకా. ఇప్పుడు గతంలో చిన్నపిల్లవాడు పరిగెట్టినంత మనం పరిగెట్టలేం. అలాగా ఆయనకి ఎంతవరకు ఉంటుందో అంతవరకు చేసేసాడు. అంటే మీరు చెప్పిన సోకల్ నాయకులు రామకృష్ణ అనుకుంటూ తిరగాల్సిన వయసులో ఉన్నారు. ఇప్పుడు ఉన్నారంతే. ఇప్పుడు ఎవరికన్నా ఉంటే మంచి ఆ వయసు అయిపోతుంది, అదే కుర్చీ కావాలి, దాంట్లోనే నేను పోవాలంటే అది మంచిది కాదు. జనాలకి రాష్ట్రానికి మంచి చేయాలి ఏ పార్టీ నాయకుడైనా సరే. ఇప్పుడు గాంధీ, నెహ్రూ అని అదే ప్రెస్ అదే దేశం గురించి మొత్తం తిరిగి చేసి వాళ్ళు సాధించుకున్నారు. అలాగా నాది అయిపోయింది, నేను ఇంతకాలం ఉన్నాను, చేశాను, తప్పైందో రైట్ అయిందో వాళ్ళని ఇంప్లిమెంట్ చేయించుకునేలా చేసుకోవాలి. అలాగైతే చేయలేదు. ఇప్పుడు వాళ్ళు అనుకున్న వాళ్ళు అలా చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి అని ఇప్పుడు ఉచిత బస్సులు అంటున్నారు. ఇవన్నీ ఎవరి డబ్బులు? నెలకు 1500 ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? అలాగని ఇతను మట్టుకు జగన్ మట్టుకు ఎక్కడి నుంచి తీసుకొచ్చేది? ఉన్నది ఆ మోడీతో సంబంధాలు ఉండాలి. మరి ఆ సంబంధాలు ఏమో ఈయన చెడగొట్టుకున్నాడు. చంద్రబాబు గారు చెడగొట్టుకున్నారు. ఇప్పుడు కాదు సార్, మళ్ళీ కలిసారు కదా మొత్తం ముగ్గురు అనుకుంటున్నారు అంతవరకే కదా. కలిస్తే ఇప్పుడు జగన్ని తిట్టాలి, జగన్ని మరి ఏదో చేయాలి కదా. మరి జగన్ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? మోదీ గారు వాళ్ళు జగన్ జోలికి వెళ్ళట్లేదు అంట. మరి వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు యాంటీగా ఉన్నప్పుడు ఏదో సభలో నీకు యాంటీగా చెప్పాలి. మరి ఏది ఒక్క మాట ఆయన చెప్పట్లేదు, ఈయన చెప్పట్లేదు, ఈ సీఎంఓ చెప్పట్లేదు, అక్కడ పిఎంఓ చెప్పట్లేదు, ఒక్కటి మాట్లాడుకోవట్లేదు. చెప్పండి సార్. కూటమి కట్టిన తర్వాత కూడా చంద్రబాబు గారి కంటే జగన్ గారికే మోదీ గారితో ఎక్కువ సంబంధాలు ఉన్నాయంటారా? ఉన్నాయి. ఇంకా అవి చెప్పక్కర్లేదు. లేకపోతే ప్రతి కేజ్రీవాల్ లాంటి వాళ్ళనే లోన్ వేయించేస్తాడు ఆయన. మంచి నీతిమంది అలాంటి వాళ్ళని. మరి జగన్కి ఎన్నో కేసులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి ఇన్ని సంవత్సరాలు కూడా ఒక జోలికి ఎందుకు రాలేదు? జగన్ జోలికి ఎందుకు రాలేదు? చెప్పాలంటే ఏదన్నా చేయొచ్చు. అది కాదు, డెవలప్మెంట్ చేసుకోవాలి. వాళ్ళ పిల్లలు కదలడైనా
అందరూ అనుకుంటే తాడేపల్లిలోనే ఉంటారు. తాడేపల్లిలోనే ఉంటే ప్రతిసారి తిరుగుతుంటే నీకు ఎస్కార్ట్లు కానీ దీనికని ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి? అదే చంద్రబాబు నాయుడు వేరే సీఎం అంటాడు, నాకు ఇంకో ఆర్భాటం కావాలంటాడు. కావాలంటే ఎంతమంది ఆఫీసులేమో ఆఫీసు సెలవు పెట్టాలి, వాళ్ళు వెనకాల తిరగాలి, ప్రజలేమో వచ్చి అక్కడ ఉంటారు. వాళ్ళకేమో అసౌకర్యంగా ఉంటుంది. అవన్నీ ఆలోచించుకోవాలి. ఒక దగ్గర ఉన్నామంటే ఇప్పుడు ఎంతో డెవలప్మెంట్ అయింది ఎందుకంటే వీడియో కాన్ఫరెన్స్లో అన్నీ చేసుకుంటారు. ఇప్పుడు మన చుట్టాలు ఎక్కడో ఉంటారు, ఫోన్ ద్వారా చేసేసుకోవట్లేదా? అలాగా అధికారులకు కానీ మంత్రులకు కానీ ఆజ్ఞలు ఇచ్చుకుని చేసుకుంటున్నారు. అది బెటర్. కానీ ఖర్చు లేకుండాను నేనే వెళ్ళాలి, నేను ఫోటోల్లో పడాలి, కనిపించాలి. ఎవరో తెలుసు సీఎం అంటే జగన్ అని అనక్కర్లేదు, సీఎం అంటే జగన్ అని తెలుసు, అంతేగాని అలాగ ఉండాలి. అది విషయం. సార్ ఇప్పుడు యాక్చువల్గా భరత్ గారికి అపోనెంట్గా ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు. ఆయన యువకుడు, ఈయన యువకుడు. ఆయనకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈయనకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే ఈయన రాజకీయంగా ఎంపీగా చేశారు, వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా చేసి ఉన్నారు. సో ఆదిరెడ్డి భవానీ గారు చేసి, ఆయన మిస్సెస్ చేసి ఉన్నారు, వాళ్ళ ఫాదర్ చేసి ఉన్నారు. ఇలాగా సో అదే ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇద్దరు పోటీ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇద్దరులో ఎవరు బెటర్ అని అనుకుంటున్నారు? టగ్ ఆఫ్ వార్గా ఉంటుంది. టగ్ ఆఫ్ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు రాజమండ్రి వైసీపీ అంటే వేరేది పార్టీ గెలిచిన ఇది లేదు. ఇప్పుడు రాజమండ్రి అంటే టీడీపీ వస్తుండే మేయర్ కానీ ఏదైనా వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు అలాగా ఉండే అవకాశం కొద్దిగా తక్కువ ఉంటుంది. అంటే మరీ అంత కాకపోవచ్చు కానీ కొద్దిగా తగ్గొచ్చు అని నేను అనుకుంటున్నాను. సార్ ఈ పోటీ ఇప్పుడు మీరు అన్నారు టక్ ఆఫ్ వార్గా ఉంటుందన్నారు కదా, ఈ పోటీలో భరత్ గారు నెగ్గుకొచ్చే అవకాశం డెఫినెట్. అంటే మార్జిన్ ఎక్కువ ఉండకపోవచ్చు కానీ డెఫినెట్గా సార్. అలాగే ఇందాక ఒక మాట అన్నారు, మీరు కరోనా టైంలో చాలా బాగా చేశారు మన గవర్నమెంట్ ఇలాగని. అలాగే ఇక్కడ కరోనా టైంలో భరత్ గారు చాలా చేశారని కొంతమంది అన్నారు. ఎంతవరకు నిజం సార్? నిజమే. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మరి ఇంటింటికి రైస్ ఇవ్వడం కానీ, వాళ్ళ ఏంటంటే వెజిటబుల్స్ ఇవన్నీ ఇవ్వడం కానీ వాళ్ళు చేస్తారు. ఆదిరెడ్డి భవానీ గారు ఇప్పుడు మరి మా వైపు అయితే రాలేదు, ఆవిడ ఇచ్చింది. అయితే ఇటువైపు అయితే రాలేదు. అంటే పార్టీ కార్యకర్తలు వాళ్ళ పట్టుకుని బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకునే మేము చూస్తాం కళ్ళారా. ఎవరిని రావద్దు, బీజేపీ వాళ్ళు ఎవరు, వాళ్ళే రండి అని చెప్పి. ఆ జనాలంటే ఇప్పుడు ప్రజలంటే పార్టీ వాళ్ళు పేదోళ్ళు ఉంటారు, ఏదైనా సరే ఎవరిస్తారని చూసేరా టైప్లో ఉన్నారు. అప్పుడు ధనవంతులు కూడా చాలా బాధలు పడ్డారు అప్పుడు. అలాంటప్పుడు ఈయన అన్నీ చక్కగా చూసుకుని చేశాడు. అలాంటప్పుడు అవి చూసుకుంటారు, దృష్టిలో ఎప్పుడూ పెట్టుకుంటారు. ఇప్పుడు కొట్టొచ్చు తిట్టొచ్చు, తండ్రి మనోళ్ళని కొడతాడు తిడతాడు, తర్వాత పెట్టేది ఎవరికే పిల్లలుగా పెడతారు. ఆయన కావాలంటే ఆయన ఉన్నది సరిపోదా? ఆయన తండ్రి సంపాదించింది సరిపోదా? ఏదో చేయాలనుకుంటే చేస్తూనే ఉన్నాడు, కానీ కంటిన్యూ చేయడం బెటర్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే పార్టీ మారితే కక్షలో డెవలప్మెంట్ ఏమి ఉండదు. మొన్నటి వరకు నువ్వు ఇలాగ అన్నావు, అంత నేను చూస్తాను ఇదే టైపు. ఇప్పుడు ఈ లోకేష్ అదే మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఈ గ్లాస్ పార్టీ ఆయన ఎవరు, పవన్ కళ్యాణ్, అది ఒకటి లిస్ట్ తీసుకొడతా అది ఇది. ఆయనకి మంచి మనిషే, ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలుసుకోవాలి, ఎవరితో కలవాలో ఎవరితో ఎలా ఉండాలో అన్నీ తెలుసుకుంటే బాగుంటుంది. మరి అది విషయం. పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలవకుండా ఒంటరిగా వచ్చి ఉంటే బాగుంటుంది. అసలు సమస్య లేదు. ఇప్పుడు ఆయనకున్న ఇమేజ్ పోగొట్టుకుంటున్నాడు కదా, ఆయనకున్న ఇమేజ్ పోగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు 2 పోజ్ చేశారు, ఇప్పుడు 1 పోజ్ చేస్తున్నారు, గట్టిగా ఉందంటున్నారు. ఇప్పుడు అంతా కుల ప్రాతిపదిక మీద వెళ్తున్నా తప్ప జనాలకి ఇప్పటివరకు పిఠాపురంలో ఎన్నిసార్లు వెళ్ళాడో ఆయనకి తెలియాలి, పిఠాపురంలో ఎన్నిసార్లు వెళ్ళాడో తెలియాలి. అంటే జనాలకు ఉంటుంది. ఇప్పుడు వంగగీత ఆడావిడే, కానీ ఏం చేస్తుందో చేయగలిగిన వ్యక్తో లేదో అనేటువంటిది కూడా జనాలకు తెలుసు. అది విషయం. సార్ ఇప్పుడు మార్గాని భరత్ గారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అయితే ఎలాంటి అంటే డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? అలా అని కాదు, ఇప్పుడు ఎలాంటి అవకాశం జరిగేదో మనం ప్రిడిక్ట్ చేయలేం. ఇప్పుడు ఆయన మనసులో కొన్ని ఉంటాయి, ఒక్కొక్కరి మనసులో ఒక్కొక్కటి ఉంటుంది. ఇది ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది కదా, అది అలా చేస్తాం. ఏమో ఆయన మనసులో ఏమున్నాయి, పెండింగ్ విషయాలు ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఉంది, అది మరి ఎప్పుడు గతుకులు ఉంది, అలాంటివి చేసుకోవాలి. ప్రజలకు నా ఇంట్లో కుళాయి రావట్లేదు అవి చెప్పుకోకూడదు. అందరు ప్రజలకి ఉపయోగపడే ఇవి పనులు చేయాలి. ఇప్పుడు ఇది ఉంది, మన ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఇంకా డెవలప్ చేసుకుంటే ఈస్ట్ వెస్ట్ నుంచి ఇంకా ఎగుమతులు కానీ మన ఇవి కానీ బాగుంటుంది. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చేసుకోవాలి. అది విషయం. 60 నీ ఏజ్ ఎంతమ్మా? నా వయసు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి ఇదే వ్యాపారంలో ఉన్నావా? అంటే మీ తల్లిదండ్రులు అందరూ ఇదే వ్యాపారంలో? నేనే చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి చదువుకోలేదా?
సరే రాజమండ్రి అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చింది, ఎలా ఉంది? బాగానే మారింది బాబు, బాగానే మారిపోయిందా? బాగానే చేశాడు జగన్. జగన్ బాగా చేస్తాడా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదా మరి? ఇలాగేం లేదు చంద్రబాబు నాయుడు. మామ ఇప్పుడు ఇక్కడ రాజమండ్రి సిటీలోని జగన్ గారి తరపున అంటే వైసీపీ పార్టీ తరపున మార్గాని భరత్ గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున వాసు గారు, ఆదిరెడ్డి వాసు గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందని నువ్వు అనుకుంటున్నావు? జగనే గెలుస్తాడు. జగన్ అంటే జగన్ తరపున ఎవరు ఏ క్యాండిడేట్ అవుతుంటే ఆ క్యాండిడేట్ గెలుస్తారా? అంతేనా? అంటే మార్గాని భరత్ గారు గెలిచే అవకాశం ఉందా? అంతే. ఎందుకమ్మా జగన్ గారు ఎందుకు గెలుస్తారు? గవర్నర్ ఇవన్నీ చేసిన మంచి ఇవన్నీ చేశారు కదా, అందుకు. ఏంటి ఏం చేశారు? అన్ని రోడ్లు గీడ్లు అన్నీ బాగా చేసి లైట్లు చేశారు కదా, అది శుభ్రాలు చేయించారు మంచి. అంతకుముందు ఎవరు చేయలేదమ్మా తెలుగుదేశంలో? లేదు, ఎవరు చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడే బాగున్నాయి. అమ్మా నీకు పెన్షన్ అవి ఏమైనా వస్తాయా? బాగానే ఇస్తున్నారు బాబు, పెన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చేవారు. మొన్నే బాధపడ్డాం. ఎందుకు బాధపడ్డారు? అక్కడికి వెళ్ళాం కదా, మరి ఎవరి మట్టుకు అందరూ తెచ్చుకున్నారు. అక్కడికి వెళ్ళే రోజు తిండి లేకంటే వెళ్ళిపోకున్నాం బాబు. అక్కడ ఇన్నాళ్ళు వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చేవారు, ఇప్పుడు రాలేదు కదా. మొన్నే చాలా బాధపడ్డాం బాబు. వాలంటీర్లు వచ్చిన తర్వాత బాగుందమ్మా, మీకు మంచి జరిగిందా లేకపోతే అంటే కొంచెం కష్టాలు ఏమైనా ఉన్నాయా? పొద్దున్న వచ్చి ఇచ్చేసేవారు 6 గంటలు. వాలంటీర్ వ్యవస్థ ఏదైతే వచ్చిందో వాలంటీర్లు వచ్చినప్పటి నుంచి మీకు అంటే మంచి జరిగిందా లేకపోతే వాళ్ళ కష్టాలు ఏమైనా? కష్టాలు అవి ఏమి లేవు, మంచిగా జరిగింది. వచ్చి ఇచ్చేవారు బాబు, ఇంటికి వచ్చి ఇచ్చేవారు. మంచిగా జరిగింది, తప్పు కదా అలా అనకూడదు. ఇంటికి వచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్ గారు మళ్ళీ గెలిస్తే బాగుంటుందా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే? జగనే వస్తాడు, మళ్ళీ జగనే వస్తాడు. ఏమో చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఛాన్స్ చెప్పలేము బాబు, చెప్పలేము. మనం ఎవరన్నది కూడా చెప్పలేము. నువ్వు ఒకవేళ మీరు ఎన్నుకునే అవకాశం ఉందనుకోండి అమ్మా, మీరు ఎన్నుకునే అవకాశం ఉందనుకోండి, జగన్ గారిని ఎన్నుకుంటారా చంద్రబాబు గారిని ఎన్నుకుంటారా? జగన్నే ఎన్నుకుంటా. జగన్ గారిని. ఓకే. నాకు ఇల్లు ఇవ్వలేదు బాబు, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. అందరికి ఇచ్చాడు ఇల్లు, ఉన్న వాళ్ళు 4 ఇల్లు. ఎవరు ఇవ్వలేదు? వాలంటీర్ వచ్చి రాసుకోలేదు, మొన్న ఇచ్చారు. అంతలో జగన్ దిగిపోయాడంట కదా. జగన్ దిగిపోవడం కాదమ్మా, ఇది జగన్ దిగిపోవడం కాదు, అంటే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది, దానివల్ల పట్టీలు ఇవ్వలేదు. చోట్లు కూడా చూపెట్టలేదు బాబు, అవి కాగితాలు అటు ఇచ్చారు అంతే. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తూ ఉంటావా? ఏ సినిమాకి వెళ్ళను బాబు. అంటే పవన్ కళ్యాణ్ గారు తెలుసా మీకు? నేను ఏ సినిమాకి వెళ్ళను, నాకు వెళ్తాను కదమ్మా. పవన్ కళ్యాణ్ గారు తెలుసా? నాకు వెళ్తా బాబు, వెళ్ళను కూడా, సినిమాలకి వెళ్ళను, వెళ్తాం. చిరంజీవి గారు తెలుసా? వెళ్తాం. ఇప్పుడు సినిమా లేరా, అప్పుడు సినిమా లేరా? చిరంజీవి గారు కూడా తెలీదా? వెళ్దాం. ఎన్టీఆర్ గారు తెలుసా? అప్పుడు రామారావు సినిమాలకి వెళ్ళి. రామారావు గారు, నాగేశ్వర గారు తెలుసా? అప్పుడు మేము మీరు పుట్టారో లేదో, మేము 23 పైసలు సినిమాలకి వెళ్ళిపోయాం. వీళ్ళు మా చదువులోను కానీలును. ఇప్పుడేట వాళ్ళంటే తెలిసి 23 పైసలు అంటే అర్ధనా బిళ్ళ 20 పైసలు బిళ్ళనా జేసీ తీసుకెళ్ళిపోరు మా టీచర్ అమ్మలో. ఇప్పుడేం సినిమాలు, ఇప్పుడైతే అంతా 150, 200 మీ సినిమాలు ఇళ్ళల్లో సినిమాలు వచ్చిన కానీ వెళ్తాం మానేసాము. నేను అసలు చూడను సినిమాకి. చేయండి కూడా ప్రతి కుటుంబం కూడా అందింది, అందులో ఎవరు లేడు, ప్రతి కుటుంబం అందింది. ఆయన జగన్ గారు చేసిన పథకాలన్నీ అంతే. అవునండి, అంతే. దానివల్ల 100% జగన్ గారి స్టామినా భర్త గెలుస్తుంది అంతే. అంటే జగన్ గారి స్టామినా అంటే జగన్ గారు నిలబెట్టిన ప్రతి ఒక్కరు జగన్ గారు అంటే ఇప్పుడు ఎవరు నిలబెట్టినా కూడా జగన్ గారిని చూసే ఓటేస్తారా? 100%. అవునా? 100% జగన్ చూసి ఓట్లేస్తారు. అంటే లోకల్గా ఈయనకున్న దీన్ని బట్టి ఈయనకి కొంత 50% ఈయనకి 50% అయింది గ్రాఫ్. ఈ లోకల్గా ఈయనకుండే ఇది ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు? అంటే మీకు యాక్చువల్గా అయింది బాగుందని అన్న చాలామంది చెప్పారు. అదే అంటే ఈయన పనులు ఏమైనా చేశారా అండి? చేస్తారు. ఇక్కడ రాజమండ్రికి సంబంధించి చెప్పి చాలామంది చెప్పారు. ప్రతిదీ క్షుణ్ణంగా ప్రతిదీ కూడా చేస్తారని చెప్పుకొచ్చారు మనకి. అలాగే నమ్మకం 99% ఆయన గెలుతారని చాలామంది చెప్తున్నారు. మేము అది చెప్తున్నాం. అదే ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలవరా? గెలిచే అవకాశాలు కూటమి కలిసింది కదా జనసేన. ఎన్ని కూటములు కలిగినా పని అవ్వదు. 100% 99% మళ్ళీ జగన్ సీఎం. వైనాడు 175, 175 ఇది మాత్రం పక్క. నిజంగా వస్తుందండి 100%. లేకపోతే ఒక 5 తగ్గినా ఇది 100% గ్యారంటీ. భరత్ గారు ఎలాంటి వ్యక్తి మీకేం తెలుసా? సార్ నాకైతే ఆయన మంచి వ్యక్తి అనే తెలుసు.
మేమైతే మాకు పరిచయాలు ఏమి లేవు, మరి కాకినాడ అదే మీరు వచ్చాను కాబట్టి లోకల్గా నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు రాజమండ్రి ఇలా చూడడం కోసం వచ్చారా? మేము మామూలు చూడండి గౌరీపట్నం వెళ్ళాం. అంటే ఇప్పుడు కంబాల్ చెరువు పార్క్ అనే ఈ ప్లేస్కి వచ్చారు కదా, ఇక్కడ ఉన్నారు కదా. సో ఈ పార్క్ ఒకప్పుడు ఎలా ఉండేదండి? ఈ ప్లేస్ ఎలా ఉండేది? ఇంత డెవలప్మెంట్ లేదండి, ఇది ఇంత డెవలప్మెంట్ లేదు. ఇంత డెవలప్మెంట్ లేదా? అసలు చాలా పార్కులు కూడా జగన్ గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయ్యాయి. కాకినాడ ఏమైనా ఇక్కడ ఏమైనా వైజాగ్ ఉన్నాయి, అంటే మేము చూసిన ఏరియాలో అయితే ఓకే అదనమాట. ఓకే. అంటే ఈ డెవలప్మెంట్లో భరత్ గారి హస్తం కూడా ఉందనుకుంటున్నారు? ఉండే ఉంటుంది కదండి, మరి ఎంపీ కదండి నేను ఉంటే ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి. అమ్మా మీరు రండి.